కొంతమంది సేవకుల్ని కూడా సాతానుగాడు ఏర్పాటు చేసుకుని కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఈ వలలో చాలామంది పడిపోతూ ఉన్నారు. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. పిల్లలు లేనప్పుడు హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమూయేలు జన్మించాడు. అతను దేవుని బిడ్డగా, దేవుని దాసుడుగా, ప్రవక్తగా ఆ రోజుల్లోనే రాజులను అభిషేకించే స్థాయికి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఈ రోజున పిల్లలు కావాలంటే మేమిచ్చే అంజూరపు పండు తిను, మేమిచ్చే అట్టికాయ తిను, మేమిచ్చే రేగిపండు తిను అని రకరకాలుగా సేవకులు తయారయ్యారు. నీకు ఉద్యోగం రావాలంటే నీ నెత్తి మీద ఏగో ఆమదం పోస్తాను, లేకపోతే తైలం పోస్తాను, దీన్నే తైలాభిషేకం అంటారు. తైలాభిషేకం ప్రార్థనలు, అంజూరపు ప్రార్థనలు, రేక్కాయ ప్రార్థనలు, అట్టికాయ ప్రార్థనలు, ఇక రాన్నాను పొట్లకాయ, దోసకాయ, వంకాయ, రకరకాల ప్రార్థనలు. కేరా దోసకాయ అయితే ఇంకా బాగుంటుంది, తింటుకు అది చల్లవన్న చేస్తుంది. దేవుడు ఎక్కడైనా, యేసయ్య ఎక్కడైనా ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి స్వస్థతలు చేశాడా? కేవలం స్వస్థతల కోసమే యేసయ్య తిరిగాడా? యేసయ్య మీ బ్రతుకు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. సరే, స్వస్థతల కోసమే వచ్చారు చాలామంది. నాకు కడుపులో గడ్డ తగ్గింది, నా కాలు బాగుపడింది, అయ్యగారు ప్రార్థన చేసి మా ఊరు వచ్చినప్పుడు నాకింత మేలు జరిగింది అని చెప్తున్నారు సాక్ష్యాలు. అందులో ఒక దొంగోడు ఉన్నాడు. దొంగతనాలకు వెళ్ళడానికి కాలు సహకరించట్లా. స్వస్థత ప్రార్థనకు వచ్చాడు. వాడు బుద్ధి మారలా. స్వస్థత ప్రార్థన ద్వారా, అయ్యగారు తైలాభిషేకం చేయడం ద్వారా ఆడు కాలు బాగుపడింది. వాడు హృదయం మారలా. వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? దొంగతనానికి వెళ్తాడు. అంటే దొంగతనానికి వెళ్ళేవాడికి దేవుడు సహాయం చేస్తాడా? మర్డర్లు చేయడానికి వెళ్ళేవాడికి దేవుడు సహాయం చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. నా యేసయ్య నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో అని బోధిస్తే ఈ బోధకులు మీకు స్వస్థత కలుగుద్ది, మీకు పిల్లలు పడతారు, మీకు అది వస్తుంది, ఇది వస్తుందని దయ్యపు ఆత్మ కలిగిన వారు కళ్యాణ మండపాలు తీసుకుని లోకల్లో ఉన్నటువంటి సేవకులను వాళ్ళ సంఘాలని మోసం చేసి ఇటువంటి పనికిమాలిన స్వస్థతలు అని చెప్పి ఈ స్వస్థత పొందినోడు స్వస్థత చేసినోడి ఇంట్లోనే దొంగతనం చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎంతోమందిని ఇలా మోసపుచ్చి తిరిగే సేవకులు ఎక్కువైపోయారు. వాళ్ళకి 2-3 కొడుకులుంటే ఇక వాళ్ళకు కూడా అంజూరపు కాయలు ఇచ్చి పంపిస్తున్నారు. బ్రాంచీల మీద బ్రాంచీలు దండుకునేటువంటి బ్యాచ్. అంత్యకాలములో ఇలాంటి బోధకులు ఎంతోమంది వస్తారని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. గనుక మారు మనసు లేకుండా, దేవుని భయము లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసము లేకుండా, బ్రతుకు మార్పు లేకుండా, కేవలం స్వస్థతలు, పిల్లలు, ఉద్యోగాలు ఆ పేరు చెప్పి జనాల బలహీనతలను క్యాష్ చేసుకుని డబ్బులు పోగు చేసుకోవటానికి మీ ఊరికి వచ్చే ఏ సేవకుడు కూడా సరి అయిన సేవకుడు కాదు అని గుర్తుపెట్టుకోండి. కేవలం వాళ్ళు మీ దగ్గరికి ఆ దయ్యపు ఆత్మను తీసుకొచ్చి దాని ద్వారా స్వస్థతలు చేసి మీ దగ్గర వేలు బంగారం గొలుసులు వేసేవాళ్ళు, ఉంగరాలు వేసేవాళ్ళు, డబ్బులు కట్ల తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. వారి నిజ జీవితాన్ని గనక పరిశీలనిస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ఇలాంటి వారిని చూసి అనేక మంది యేసు ప్రభువుని అసహించుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, అలాంటి మాయ మాటల్లో పడి మీ ఊరికి కేవలం ఆ డబ్బుల కోసమే కొంతమంది ఉన్నారు. 1వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు మాత్రమే కూడికలు పెడతారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఎందుకయ్యా మీరు అలా కూడికలు పెడతారు అంటే,
1 నుండి 12వ తారీఖు లోపంట వాళ్ళకి జీతాలు వస్తాయట, డబ్బులు ఫుల్గా ఉంటాయట, దశంభాగాలు చక్కగా తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారట. అందుకనే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఊర్లు ఎన్నుకొని ఆ ఊర్లన్నీ కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని వీళ్ళు అంజూరపు కాయలు లేకపోతే అట్టిపళ్ళు పట్టుకుని బయలుదేరుతూ ఉన్నారు. ఒక మాంత్రికుల్లాగా, ఒక భూత వైద్యులలాగా ఈ విధంగా సేవకులు తయారవటం వలన యేసయ్య నామానికి ఎంతో అవమానం కలుగుతుంది. ఒక సంఘానికి కాపరగా వండి ఆ కాపర కింద దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, చక్కగా సంఘములో నమ్మకంగా ఉంటే దేవుడు ఏమి కావాలన్నా మీకు ఇస్తాడు. పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇస్తాడు, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు. యేసయ్య చెప్పినట్లుగా మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అది కాకుండా అడ్డదారులో ఏదొచ్చినా రౌడీ షీటర్ కింద రౌడీగాడు ఇచ్చేటువంటి ఉద్యోగమో వ్యాపారమో ఎంత సేఫ్టీ ఉందో, పాము పడగలో నీడలో ఎంత సేఫ్టీ ఉందో, సాతానుగాడిచ్చే ఆశీర్వాదాల్లో దేవుడు మార్పు చెందకుండా ఆ పనికిమాలిన బ్రతుకులోనే స్వస్థతలు ఇచ్చి ఆ పనికిమాలిన పనులు చేయడానికి పరిగెత్తేటట్లుగా చేసే ఏ స్వస్థత కూడా దైవ చిత్తానుసారం అన్నది కాదు అని ప్రజలు గ్రహించాలి.